రసగుల్లా మిల్లీమీటర్ ఇంకా సెంటీమీటర్తో కలిసి కూర్చొని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అసలు ఆ రోజులే వేరబ్బా. చాలని కొత్త చెడ్డీ వేసుకొని ఒక చేత్తో రూపాయి కాయిన్ పట్టుకొని ఇంకో చేత్తేమో జారిపోతున్న చెడ్డీని పట్టుకొని చీపుడు ముక్కేసుకొని ఐస్ క్రీమ్ బండి వెనకాల పరిగెత్తుకుంటూ అబ్బాబాబాబ్బా ఆ ఖుషియే వేరు. ఆ రోజుల సంగతి ఇప్పుడు మనకెందుకులే బాయ్. పద వెళ్ళి గాలిపటం కొనుక్కొని ఎగరేద్దాం. ముగ్గురు కలిసి బజార్కి వెళ్తారు. రసగుల్లాబాయ్ మాటలు విని మీకు వింతగా అనిపిస్తుందా? కానీ అప్పట్లో చిన్నప్పటి రోజులు అలాగే ఉండేవి. మరి ఇంకా మనలాంటి పేదవాళ్ళకైతే 100% అలాగే ఉండేవి. సరే ఆ మాటలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మన కథ పూర్తి చేయాలి కదా. పదండి చూద్దాం మన రసగుల్లా ఇంకా వాడి ఇద్దరు దోస్తులు ఏం చేస్తున్నారో బజార్లో. బాయ్, నీలం రంగు గాలిపటం కొనుక్కుందాం. లేదు బాయ్, మనం పసుపు రంగుది కొందాం. నీలంది లేదు, పసుపుది లేదు. నేను గులాబీ రంగుది తీసుకుంటాను. అమ్మాయిలాగా గులాబీ రంగు అంట. ఏంట్రా? ఏం లేదు బాయ్, పద వెళ్ళి గాలిపటం ఎగరేసుకుందాం అని అంటూ ముగ్గురు గాలిపటం ఎగరేయడానికి మైదానంలోకి వెళ్తారు. సెంటీమీటర్ ఇంకా మిల్లీమీటర్ గాలిపటం గాలిలోకి చక్కగా ఎగురుతాయి. కానీ రసగుల్లా వాడి గులాబీ రంగు గాలిపటంని చిన్న పిల్లాడిలాగా అటూ ఇటూ పీక్కుంటూ ఉంటాడు. అది చూసి మిల్లీమీటర్ ఇంకా సెంటీమీటర్ ఫుల్గా నవ్వుకుంటారు. ఆ తరువాత రసగుల్లాకి వాడి గాలిపటంని ఎగరేయడానికి హెల్ప్ చేస్తారు. నా గాలిపటం కూడా ఎగురుతుందా అని అనేలోపే రసగుల్లా గాలిపటం వెళ్లి ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కుంటుంది. సెంటీమీటర్ ఇంకా మిల్లీమీటర్ రసగుల్లాని చూసి మళ్ళీ నవ్వడం మొదలు పెడతారు. అంతటితో రసగుల్లాకి పిచ్చ కోపం వచ్చి వాళ్ళిద్దరి గాలిపటాల్ని పాడు చేసేస్తాడు. నేను ముందే చెప్పాను ఈ అమ్మాయిలు గులాబీ రంగుది తీసుకోవద్దని, కానీ నువ్వే వినలేదు. ఇప్పుడేమో మా గాలిపటాలు పాడు చేస్తున్నావు. ఈ ముగ్గురు ఇక్కడ ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకో పక్క గాలిపటాల కాంపిటీషన్ గురించి అనౌన్స్మెంట్ చెప్తూ ఒక ఆటో వెళ్తూ ఉంటుంది. వినండి వినండి అన్నల్లారా, వాళ్ళకి చెల్లెల్లారా, రేపు సరిగ్గా 10 గంటలకు మన మైదానంలో గాలిపటాల కాంపిటీషన్ జరగబోతుంది. ఎవరైతే పాల్గొవాలని అనుకుంటున్నారో మీరు మీ పేర్లను పిచ్చుకల ఇంటి దగ్గర నమోదు చేసుకోవాలి. గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ లో బెస్ట్ గాలిపటం విన్నర్ బుక్ ఇంకా చమక్ చమక్ ఐరన్ ట్రోఫీ లభిస్తుంది. సెకండ్ ప్రైజ్ లో 100 రసగుల్లాలు లభిస్తాయి. ఇంకా థర్డ్ ప్రైజ్ లో 10 రోజుల చాయ్ ఫ్రీగా లభిస్తుంది. నాకు థర్డ్ ప్రైజ్ కావాలి. నాకు సెకండ్ ప్రైజ్. నేను పెద్దవాణ్ణి కదా, కాబట్టి నాకు ఫస్ట్ ప్రైజే వస్తుంది. నువ్వేం విన్నావు తోలా? అమ్మాలాగా గులాబీ రంగు గాలిపటం ఒకటి తెచ్చుకున్నా, దానికి తోడు ఎగరేయడం కూడా రాదా? నీకంటే నా చిన్న తమ్ముడు బాగా ఎగరేస్తాడు గాలిపటాన్ని. ఎవడ్రా నువ్వు? మా బాయ్తోనే మజాకా? నీకు కనుక దమ్ము అంటే రేపు మైదానంకి రా. ఒకవేళ నువ్వు బాయ్ని ఓడిస్తే 1 నెల మొత్తం బాయ్ నీకు అన్ని సేవలు చేస్తాడు. అలా కాకుండా బాయ్ మిమ్మల్ని ఓడించాడే అనుకో, నువ్వు ఇంకా 2 చెంచాలు కూడా మాకు 1 నెల సేవలు చెయ్యాలి. ఓకేనా?
అని అంటూ లూచా ఇంకా వాడి 2 చెంచాలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ ఆశ్చర్యంగా సెంటీమీటర్ని చూస్తూ ఉంటారు. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ మేకలను కాస్తూ ఉంటారు. బాయ్, ఈ తెల్ల మేకని మనం 4000కి తీసుకుందాం. దీన్ని తక్కువలో తక్కువ ఒక 7000కైనా అమ్మాలి. 7 కాదురా, 8,000కి లాగుతాను బేరాన్ని. చూస్తూ ఉంటు నువ్వు. రసగుల్లా బాయ్ ఈసారి మేకల వ్యాపారం మొదలుపెట్టాడు. బాయ్ పక్క ఊరు నుంచి మేకలు కొనుక్కొని తెచ్చి వాటిని డబుల్ రేటుకి ఈ ఊరి దుకాణాల వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. అలా రోజు రోజుకి మన బాయ్కి అత్యాశ ఎక్కువవుతూనే ఉంది. ఈ 2 చేసే ఎదవ పని కొంచెం కూడా తెలియని మన సెంటీమీటర్ మటన్ కొనుక్కుందామని బడ్డీబాయ్ దుకాణంకి వెళ్తూ ఉంటాడు. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ కూడా వాళ్ళ మేకని అమ్మడానికి అదే దారిలో వెళ్తూ ఉంటారు. ఏమైంది సెంటీమీటర్? ఈ మధ్య అసలు దుకాణంకి రావట్లేదు నువ్వు. హడ్డీ బాయ్, మీ దుకాణంలో మటన్ రేటు చాలా ఎక్కువ ఉంది. బడ్డీ బాయ్ మాత్రం పాత రేటుతోనే అమ్ముతున్నాడు. అందుకే నేను మటన్ అక్కడే కొనుక్కుంటాను అని అంటూ సెంటీమీటర్ బడ్డీబాయ్ దుకాణంకి వెళ్తాడు. ఇంకా మన రసగుల్లా మిల్లీమీటర్ హడ్డీబాయ్ దుకాణంలోకి వెళ్తారు. ఇదిగో హడ్డీ బాయ్, మస్తు సూపర్ మ్యాక్ ఇది. జస్ట్ 9,000 అంతే. 9,000? రోజు రోజుకి మేకల రేటు ఎంతలా ఎలా పెరిగిపోతుంది రసగుల్లా బాయ్? నాకు తెలీదు హడ్డీ బాయ్, మార్కెట్ లో ఈ రేటే నడుస్తుంది. నేనేదో ఒక 4 లేకపోతే 500 మార్కెట్ మీద ఎక్కువ తీసుకుంటాను అంతే. అలా అయితే ఆ బడ్డీ బాయ్ పాత రేటుకే ఎలా అమ్ముతున్నాడు బాయ్ మటన్? అదే అతను తన సొంత మేకలను అమ్ముతున్నాడు బాయ్, అందుకే అంత తక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు అంతే. ఇంకా నన్ను ఎక్కువ ప్రశ్నలు అడుక్కో. బేరం తగ్గించి నా మేకని 8,000కి ఇస్తాను, త్వరగా తీసుకో. ఆ మేకని ఎలాగో అమ్మేసి రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో దారిలో వాళ్ళకి సెంటీమీటర్ కనిపిస్తాడు. ఓ సెంటీమీటర్, రేపు మనం మేకల్ని కొనడానికి పక్కూరికి వెళ్ళాలి. పొద్దున్నే రెడీగా ఉండు, సరేనా? నేను మీ ఇద్దరితో పాటు కలిసి ఎక్కడికి రాను బాయ్. మీ ఇద్దరు మన హడ్డీ బాయ్ని ఇంకా మన ఊర్లో మటన్ దుకాణం వాళ్ళని పట్టపగలే నిలువు దోపిడీ చేస్తున్నారు. నువ్వు మమ్మల్ని మోసగాళ్ళు దొంగలంటున్నారా? ఆగురే, అయిపోయాయి రోజు నా చేతిలో అని అంటూ రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ సెంటీమీటర్ గాడి వెనుక పడతారు. సెంటీమీటర్ పరిగెడుతూ వెళ్లి ఇన్స్పెక్టర్ తిచ్చుకులే ముందు ఆగుతాడు. ఆ 2 తిచ్చుకులేని చూసి గప్చుప్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి సంగతి సెంటీమీటర్, బానే ఉన్నావా నువ్వు? టిచ్కులే సార్, బాగానే ఉన్నానులే. ఈ గాడిదలిద్దరికి బుద్ధి చెప్పే టైం వచ్చేసింది. మనం ఇంకా ఈ అదో పని ఆపేయాలరా మిల్లీమీటర్. ఆ సెంటీమీటర్ గడికి తెలిసిపోయింది కాబట్టి ఎప్పుడొకప్పుడు మన బ్యాండ్ వాయించేస్తాడు. అయితే ఇప్పుడు మనకి ఒకే ఒక దారి ఉంది బాయ్. చూమి బాబా ఇచ్చిన మందుని వాడడమే. మన మేకలు పెద్దగా అవుతాయి కాబట్టి ఎవరికి దొరకం, ఎక్కువ రేటు చెప్పినా సరే. ఓకేనా మరి? అలా మరుసటి రోజు నుంచి రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ కలిసి మేకలు తినే గడ్డిలో బాబా ఇచ్చిన మందుని కలుపుతారు. అది తినగానే
వాళ్ళ మేకలు పెద్దవి అవ్వడం మొదలు పెడతాయి. కానీ ఆ మేకల మాంసం తిన్న మనుషుల ఆరోగ్యం మాత్రం పాడైపోతూ ఉంటుంది. ఏమైంది హడ్డీబాయ్, ఇంత నీరసంగా కనిపిస్తున్నావు? నీ వ్యాపారం అంతా బానే జరుగుతుంది కదా? రాసంటే మేట్రా, ఏం చెప్పనరా నీకు? నీ బాధ ఏంటో చెప్పు. హడ్డీబాయ్ సెంటీమీటర్కి జరిగిందంతా చెప్తాడు. ఎలా ప్రజలు అతని మటన్ తిని అనారోగ్యంకి గురవుతున్నారు అని. నువ్వేం దిగులు పడుగు హడ్డీబాయ్, నీ దుకాణం మునుపటిలాగానే కలకల్లాడుతుంది. ఇది నా శబదం అని అంటూ సెంటీమీటర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత సెంటీమీటర్ గప్ చుప్గా రసగుల్లా మేకల దగ్గరికి వెళ్ళి చుయిమై బాబా ఇచ్చిన మందు మొత్తం ఒకే మేకకి పెట్టేస్తాడు. అది తిన్న మేక తెల్లవారేసరికి రాక్షసి అంత పెద్దదిగా అయిపోతుంది. మరుసటి రోజు ఉదయం బాయ్ బాయ్, చమత్కారం, ఏదో జరిగింది మన ఇంట్లో. ఏమైందిరా మిల్లీమీటరా, చెవి కోసం మేకలా అరుస్తున్నావు? రసగుల్లా ఆ మేకను చూసిన తరువాత, ఓడి అమ్మబ్బడా, ఈ మేక ఎంత పెద్దదైపోయిందంటరా బాబా. దేవుడు మన బాధ చూసి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టున్నాడు భయ్యో. పదా మంచి రేటుకి అమ్మేద్దాం అని అంటూ ఇద్దరూ మంచి ఖుషీగా మేకని అమ్మడానికి వెళ్తారు. దారిలో ప్రజలంతా అంత పెద్ద మేకను చూసి భయపడుతూ దూరంగా పారిపోతూ ఉంటారు. మటన్ దుకాణం వాళ్ళు కూడా ఆ మేకను చూసి పారిపోతూ ఉంటారు. ఇప్పుడేం చేద్దారా మిల్లీమీటరా, అందరూ దీన్ని చూసి భయపడి పారిపోతున్నారు. పదయ్యా, మనం చుయిమై బాబా దగ్గరికి వెళ్ళి ఈ మేకను మళ్ళీ చిన్నగా చేసామని అడుగుదాం. చోయమై బాబా ఆల్రెడీ జైల్లో చోయ్ చోయ్ అనుకుంటూ ఓసలు లెక్క పెడుతున్నాళ్లే. ఊరి వాళ్ళంతా మీ పెళ్లి చేయడానికి చీపిరి కట్టలు, జోళ్ళు, ఇంకా అట్లగాడు పట్టుకొని రెడీగా ఉన్నారు బాయ్. కానీ వాళ్ళందరికీ మా సంగతి ఎలా తెలిసింది? మీ ప్రియమైన సెంటీమీటరే వాళ్ళకి విషయమంతా డప్పు కొట్టుకుంటూ చెప్పాడు బాయ్. అరా మేక మొహమోడా యాదవా, నీలాంటి ఫ్రెండ్ శత్రువులకు కూడా ఉండకూడదురా సెంటీమీటర్గా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. మీ ఇద్దరి వల్ల ఊరి ప్రజలందరికీ తినడం, తాగడం, కడుక్కోవడం అన్ని బాత్రూంలోనే అవుతున్నాయి. ఇప్పుడు మీ సరదా కూడా తీర్చాలి కదా బాయ్. ఎరా మిల్లీమీటరా. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ని ఊరి ప్రజలంతా పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు. మమ్మీ మమ్మా, నా తప్పేం లేదురా నాయనా, మొత్తం ఈ రసగుల్లా మిఠాయి గాడు చేశాడు. నన్ను వదిలేయండిరా నాయనా, దేవుడా. సెంటీమీటర్ ఆల్వేస్ సేఫ్. సెంటీమీటర్ని ఆ జైంట్ మేక దాని నోటితో పట్టుకొని పైకి లేపుతుంది. నేనేదో సరదాగా అన్నాను మేకగారు, నన్ను కిందకి దింపండి. మీ మటన్ మీద ఒట్టు, నీ జోలికి రాను.